పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలని సూచించారు. మధ్యకాలంలో మనం చూసాము పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. 3 రూపాయల మేర. అప్పటికే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండడంతో ఈ పెంచిన భారం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దీంతోనే ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం ఒక పక్క వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? నిజంగానే ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా, సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తగ్గించే ఆలోచనలో ఉందనుకోవచ్చా? ఏదైతే ఈ రోజు మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి సంబంధించి గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరు కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధికారంలోకి వస్తే గనక డీజిల్ పెట్రోల్ పై ధరలు తగ్గింపు ఉంటుందని తగ్గించే విధంగా ముందుకు వెళ్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి నేపథ్యం ఉంది. ఇప్పుడు కానీ ప్రస్తుతం ధరలు అయితే ఆకాశాన్ని అంటున్న పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు కొద్ది రోజుల క్రితం పెరగడంతో కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజలపై అలాగే ఏదైతే కూరగాయలు వీటన్నిటిపై నిత్యావసర సరుకులపై కూడా భారం పడే పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఏదైతే అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు, మండలాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టిన అనంతరం కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాలు, అలాగే కలెక్టర్ కార్యాలయాల్లో ఏదైతే నిరసన తర్వాత అర్జీలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీనికి చెప్పిన ఫార్ములను బట్టి కూడా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే దాదాపుగా 3 రూపాయల పైచిలకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అయితే వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన తగ్గింపు ధరలు ఉంటాయి తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్న విధానంతో అయితే దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పిన నేపథ్యం ఉంది. అట్లాంటిది తగ్గింపు ధరలు తగ్గించడం పోయి మళ్ళీ యొక్క ఉన్న రేటుల్ని పెంచడంతో ఈ ప్రస్తుతం ఏదైతే ప్రజలకి తీరని భారంగా మారే అవకాశం ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలతో ఇంకా అనేక వస్తువులు ఏదైతే నిత్యావసర వస్తువులు సైతం కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క ధరలు పెరిగే అవకాశంతో సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమేర ఏదైతే గ్యాస్ కష్టాలు మొదలైన పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ కష్టాలు కూడా చాలా ఏదైతే నిత్యావసర గ్యాస్ కు సంబంధించి కూడా గత కొద్ది నెలల క్రితం పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ గ్యాస్ భారం మరొక ముందే మరొక పెట్రోల్ బాంబు పేలటంతో దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల సారం అధికారంలోకి పార్టీ వస్తే కనుక తగ్గింపు ఉంటుందన్న నేపథ్యంలో ఇవన్నీ మళ్ళీ ముందుకు తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుతుంది. అలాగే అన్ని రాష్ట్రాలకు మించి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అన్ని ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ధరలు నియంత్రించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.